హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం చాలా రోజులైంది కదా కథలు చెప్పుకొని. మీరంతా హాలిడేస్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండుంటారులే అని నేను కూడా కథలు చెప్పడానికి గ్యాప్ ఇచ్చాను. ఇంక ఇప్పుడు సెలవులు అయిపోయాయి, స్కూల్స్ రీఓపెన్ చేశారు, మీరందరూ స్కూల్స్కి వెళ్తున్నారు కదా. చక్కగా హాలిడేస్ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. ఇంక ఇప్పుడు కొత్త పుస్తకాలు, కొత్త యూనిఫామ్స్, కొత్త క్లాస్ రూమ్స్, కొత్త టీచర్స్, చాలా హ్యాపీగా ఉన్నారు కదా. మీరంతాను సమ్మర్లో కూడా హాలిడేస్ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. అమ్మమ్మ నాన్నమ్మలతో కథలు చెప్పించుకుంటూ, వాళ్ళతో కబుర్లు చెప్తూ, ఆటలు ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా. అమ్మ నాన్నతో కూడా కొత్త కొత్త ప్రదేశాలు, ట్రిప్స్ కూడా తిరిగి ఉంటారు కదా. ఫ్రెండ్స్తో చాలాసేపు ఆటలు ఆడుకొని చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు ఈ 2 నెలలును. ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి, కొత్త యూనిఫామ్స్, కొత్త బుక్స్, కొత్త టీచర్స్, కొత్త క్లాస్ రూమ్స్, ఇంక ఇవి కూడా బాగా హ్యాపీగా ఉండుంటారు ఇప్పుడు కదా. సరే, మరి మీలో ఎంతమంది అమ్మమ్మ నాన్నలతో కథలు చెప్పించుకున్నారు నానమ్మల చేత? మీ పేరెంట్స్కి చెప్పి నాకు పోస్ట్ పెడతారా? మరి పోస్ట్ పెట్టండి, ఎంతమంది ఎన్ని కథలు చెప్పించుకున్నారో మరి. అలాగే మీరు ఈ సెలవుల్లోనూ మీ పేరెంట్స్కి ఏమన్నా ఇంటి పనిలో చిన్న చిన్న హెల్ప్ చేశారా? సెలవుల్లో కొత్తగా ఏం నేర్చుకున్నారు నాకు తెలియజేయండి. మీ అమ్మ నాన్నకి ఏమేమి హెల్ప్ చేశారు అవన్నీ కూడా మీరు మీ పేరెంట్స్కి చెప్పి నాకు తెలియజేయండి, సరేనా? అలాగే మీరు కింద సంవత్సరం ఎంత బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఉంటారు కదా. అలాగే ఈ సంవత్సరం కూడా చక్కగా మొదటి నుంచి బాగా చదువుకొని, చక్కగా శ్రద్ధగా చదువుకొని, కొత్త కొత్త విషయాలు నేర్చుకొని మంచి మార్కులు తెచ్చుకోండి, సరేనా? మరి ఈ కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటే రోజు స్కూల్లో లైబ్రరీలో కాసేపు పుస్తకాలు చదువుకోవాలి. లైబ్రరీ ఉంటుంది కదా స్కూల్లో, ఆ లైబ్రరీని చక్కగా ఉపయోగించుకోండి. చక్కగా కొత్త కొత్త పుస్తకాలు చదువుకోండి, కొత్త కొత్త ఆటలు నేర్చుకోండి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి. మీకు తెలియనివి ఏమన్నా ఉంటే టీచర్స్ని ఎటువంటి భయం లేకుండా మీ డౌట్స్ అన్నీ వాళ్ళని అడిగి క్లియర్ చేసుకోండి. చక్కగా మీ పేరెంట్స్ని అడగండి, మీరు పెద్దవాళ్ళు ఉంటారు, అక్కయ్యలు అన్నయ్యలు ఉంటారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకోండి. చక్కగా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని చక్కగా కొత్త కొత్త విషయాలు కూడా నేర్చుకోండి చదువుతో పాటు, సరేనా? అలాగే ఈరోజు నేను మీకు సునీతా విలియమ్స్ అనే ఒక ఆస్ట్రోనాట్ గురించి కొంచెం టూకీగా తెలియజేస్తాను, సరేనా? ఈవిడ మన ఇండియాలో గుజరాత్కి చెందిన దీపక్ పాండే అనే డాక్టర్ గారి కూతురు. ఈయన అమెరికాలో సెటిల్ అయిపోయారు వెళ్ళి. అక్కడే స్లోవేనియా అనే ఆమెని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయారు అనమాట. అయితే ఈయనకి 3 పిల్లలు. ఈవిడ మన సునీతా విలియమ్స్ 1965లో బహోయాలో పుట్టారు. ఈ దీపక్ పాండే గారికి 3 పిల్లలు అనుకున్నాం కదా. ఈ 3 పిల్లలు ఈయన చక్కగా భారత రామాయణాల గురించి, భగవద్గీత గురించి చిన్నప్పటి నుంచి తెలియజేస్తూ ఉండేవారట, కథలుగా చెప్తూ ఉండేవారట. తల్లేమో క్యాథలిక్ మతానికి చెందిన ఆవిడ, తండ్రేమో హిందువు. అయినా కూడా వీళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలకి వాళ్ళ మతాల గురించి, వాళ్ళ మతాల్లో ఉన్న మంచి విషయాల గురించి అన్ని చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేవారట. ఈ విషయం ఆవిడ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారట. నేను ఈ విషయాలన్నీ మీకు ఈ న్యూస్ ద్వారా విన్నవి, న్యూస్ పేపర్లో చదివినవి అవన్నీ చిన్నగా నేను ఊరికే రాసుకొని మీకు కొన్ని విషయాలే, మీ చిన్నపిల్లలు కదా, మీ చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్టు కొంచెంగా చెప్తున్నాను, అంతేనా? సరేనా? ఈవిడ స్పేస్లోకిట భగవద్గీత కూడా తీసుకెళ్లారట. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారట ఆ విషయం. అలాగే ఈ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఇద్దరు చెరో మతమైనా కూడా వాళ్ళ పిల్లల్ని చక్కగా మంచిగా వాళ్ళ మతాల గురించి మంచి విషయాలు చెప్తూ చిన్నప్పటి నుంచి పెంచారట. ఈవిడ స్పేస్లోకి June 5, 2024న 8 రోజుల్లో తిరిగి వచ్చేటట్టు ఇంకొక వ్యోమగామితో, అంటే ఇంకొక ఆస్ట్రోనాట్తో కలిసి స్పేస్లోకి వెళ్ళారు ఈవిడ. చూసారా, మనిషి తన మేధస్తో, అంటే తన యొక్క తెలివితేటలతో స్పేస్లోకి వెళ్ళి రావటం కూడా నిజంగా జరిగిపోతుంది. ఎప్పుడో మన పురాణ కథలలో వాటిలో చూసేవాళ్ళం, ఆకాశంలోకి వెళ్ళి వస్తారు, ఆకాశంలోకి ఎగిరిపోతున్నారు, ఇట్లా కథలు వింటూ ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు నిజంగా వెళ్తున్నారు, వస్తున్నారు. ఎంత అద్భుతమైన విషయం కదా ఇది. అలాగే వీళ్ళిద్దరూ అక్కడే ఉండి, ఆ స్పేస్లో ఉండి అక్కడ కొన్ని విషయాలు స్టడీ చేసి మళ్ళీ తిరిగి రావాలన్నమాట. అయితే వీళ్ళు స్పేస్లోకి వెళ్ళటం అయితే వెళ్ళారు, కానీ పాపం తిరిగి రాలేకపోయారు. ఎందుకంటే కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాళ్ళు తిరిగి వెంటనే 8 డేస్లో తిరిగి రాలేకపోయారు. 9 నెలల తర్వాత భూమి మీదకి వచ్చారు. ఎప్పుడు 2025 మార్చి 19న తిరిగి వచ్చారు.
అక్కడ ఆ స్పేస్లో వీళ్ళు ఒక్కరే కాదు, చాలామంది ఆస్ట్రోనాట్స్ ఉంటారట. వాళ్ళు వెళ్తూ ఉంటారట, వస్తూ ఉంటారట. ఎట్లాగా వాళ్ళు ముందే ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రామును బట్టి కొంతమంది వెళ్తూ ఉంటారు, కొంతమంది తిరిగి వస్తూ ఉంటారు. అంటే మంది వెళ్ళి ఉండటానికి ఉండదు, కొంత స్పేస్ ఉంటుంది అక్కడ. స్టేషన్ లాంటిది ఏర్పాటు చేసుకున్నారు కొన్ని దేశాలు కలిసి. అవి ఏంటి? అమెరికా, రష్యా, యూరప్, జపాన్, కెనడా, ఈ దేశాలన్నీ కలిసి అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒకటి 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారట. ఈ స్పేస్లో మన దేశం భాగస్వామ్యంగా లేదనమాట. మన దేశము ఇస్రో ద్వారా 2035కి సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలని మన ఇండియన్ గవర్నమెంట్ ఆలోచిస్తోందిట. దానికోసం ప్రయత్నాలు మొదలుపెట్టి చేస్తోందిట. అయితే 1986లో ఈ ఛాలెంజర్ పేరుతో వెళ్ళిన దాంట్లో 7 ఆస్ట్రోనాట్స్ చనిపోయారు. ఇది బయలుదేరిన కొంతసేపటికే పేలిపోయిందిట. అలాగే 2003లో కొలంబియా స్పేస్ ప్రయాణంలో 7 చనిపోయారట. అందులో మన ఇండియన్ మూలాలు ఉన్నటువంటి కల్పనా చావ్లా అనే ఆవిడ కూడా ఉంది. ఇది భూమి మీదకి ఇంకా కొంచెం సేపట్లో తిరిగి వస్తుంది అనగా పేలిపోయింది. అందులో పాపం ఆవిడ చనిపోయారు. ఇప్పుడు మన సునీత విలియమ్స్ ఆవిడ చాలా క్షేమంగా, చక్కగా, లేట్ అయినా కూడా 9 నెలల పాటు, సుదీర్ఘమైన కాలం పాటు మనం నిరీక్షించిన ఆవిడ భూమి మీదకి తిరిగి రావడానికి నిరీక్షించిన క్షేమంగా తిరిగి వచ్చారు. ఇది ఎప్పుడు 9 నెలలు అయింది కదా వాళ్ళు వెళ్ళి ఆ స్పేస్లోకి వెళ్ళి వీళ్ళని తీసుకురావటానికి నాసా ద్వారా వీళ్ళని తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి అన్నమాట. వాళ్ళు తిరిగి వచ్చారు. వాళ్ళు తిరిగి రావటము అనేది ఈ భూమి మీదకి చేరే అవన్నీ కూడా, ఆ విజువల్స్ అన్నీ కూడా ఈ నాసా టెలికాస్ట్ చేసింది. ప్రపంచంలో చాలామంది చూశారు, నేను కూడా చూశాను ఆ రోజు. మీలో ఎంతమంది చూశారో మరి. ఆ విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. అసలు ఇంగ్లీష్ సినిమా చూస్తున్నంత థ్రిల్లింగ్ కలిగిందనమాట. అంత బాగున్నాయి అవి, అంత ఇదిగా వాళ్ళు చూపించారు. మీరందరూ కూడా ఈవిడ గురించి ఇంకా బాగా ఏమేమి విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకొని అసలు ఈ స్పేస్ ఏంటి, ఇది ఒక సబ్జెక్టు, ఈ సబ్జెక్టు గురించి కూడా మీరు తెలుసుకుంటే మీకు అందులో ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా దాంట్లో కూడా మనం చదువుకోవచ్చు. అది కూడా ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ అనమాట. మనం దాని గురించి కూడా చదువుకోవచ్చు. అందుకని మీరు దీని గురించి కూడా మీ టీచర్స్ని కానీ, మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని కానీ ఎవరినైనా తెలుసుకోండి. సరేనా? ఈవిడ మట్టుకు క్షేమంగా మనకి భూమి మీదకి తిరిగి వచ్చారు. ఎప్పుడు? మార్చి 19న 2025లో. సరేనా? మన మార్చి 19న వచ్చారు. కానీ 9 నెలల పాటు ఆవిడ ఆ స్పేస్లోనే ఉన్నారు. అంతకాలం ఎవరు ఉండరట, చాలా తక్కువ మంది అంతకాలం ఎవరు అక్కడ ఉండలేరుట. కానీ ఈవిడతో పాటు వెళ్ళిన ఇంకో వ్యోమగామి ఇద్దరూ కూడా 9 నెలల పాటు ఆ స్పేస్లోనే ఉన్నారు. అక్కడ ఆ స్టేషన్లో వీళ్ళకి కావలసిన అన్ని ఏర్పాట్లు ఉంటాయట. అక్కడ వాళ్ళకి కావాల్సిన ప్రతి మనం ఇక్కడ ఏవైతే మనం ఉపయోగించుకుంటామో, మనం ఏదైతే తిన్నా అట్లాంటివన్నీ కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు అక్కడ ఉంటాయట. అందుకని వాళ్ళు అక్కడ ఈ 9 నెలల పాటు ఉన్నారన్నమాట. ఉండి తిరిగి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొంత అంత ఆకాశంలో ఉండే ఒక రకమైన ఇది ఉంటుందట వాళ్ళకి అవన్నీ. అలాగే ఇక్కడ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇంకొక 45 డేస్ అలా వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఇది ఏర్పాటు చేసి వాళ్ళకి ఆరోగ్యము అవన్నీ చెక్ చేసి అప్పుడు వాళ్ళని మామూలుగా మనకి వాళ్ళ జీవితం మామూలుగా నడపటానికి వీలవుతుందట. వాళ్ళు అలాగ ఒక 45 డేస్, ఒక 2 months అలాగా వాళ్ళని ఒక ప్రత్యేకమైన దాంట్లో ఉంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారట. సరేనా? మరి మీకు ఎవరికైనా ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీ టీచర్స్ని కానీ, మీ పేరెంట్స్ని కానీ, మీ పెద్దవాళ్ళని ఎవరినైనా, మీ అమ్మ, అక్క, అన్నయ్య ఉంటారు కదా, వాళ్ళని ఎవరినైనా అడిగి చక్కగా ఇంకా బాగా ఈవిడ గురించి, ఈ స్పేస్ దీని గురించి తెలుసుకోండి. సరేనా? మరి ఓకే, మరి బాయ్, గుడ్ నైట్.